ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్ సంస్థలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సిట్టింగ్ బస్సులను అనుమతి లేకుండా స్లీపర్ బస్సులుగా మార్చి నడుపుతున్న ట్రావెల్స్ పై చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. దీంతో మొత్తం 124 బస్సులను సీజ్ చేశారు. వీటిలో ఎక్కువగా ట్రావెల్ బస్సులు సిట్టింగ్ రిజిస్ట్రేషన్తో ఉండి లోపల స్లీపర్ క్లాసులు అమర్చినట్లు గుర్తించారు. ఈ మార్పులు అనధికారికమని, ప్రయాణికుల భద్రతకు తీవ్రమైన ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఒకవైపు బస్సులు రిజిస్ట్రేషన్ పత్రాల్లో సిట్టింగ్ వాహనాలుగా ఉండగా వాస్తవానికి అవి స్లీపర్గా మార్చి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు బయటపడింది. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఈ తనిఖీలు సాగాయి. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులు పనిచేయకపోవడం వంటి లోపాలు కూడా గుర్తించారు. ఇకపై ఎలాంటి మార్పులు చేసిన సంస్థల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కేంద్ర రవాణా శాఖ కూడా ఈ వ్యవహారంపై కఠినంగా స్పందించింది. సిట్టింగ్ నుంచి స్లీపర్గా మార్పులు చేసేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని, లేకపోతే వాహనాన్ని రోడ్లపై నడపకూడదని స్పష్టం చేసింది.